పిల్లర్లు మరమ్మతు చేయి, కాళేశ్వరంలో టేలెంట్ ఆయకట్టుకు నీళ్లు పోవడానికి ల్యాండ్ ఎక్విజిషన్ కు నిధులు విడుదల చేసి మరో 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. దాన్ని ముందుకు తీసుకుపో. ఇలా కాళేశ్వరం ద్వారా కొత్త ఆయకట్టు స్థిరీకరణ కలిపి 20 లక్షల ఎకరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు ఇచ్చింది. ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి చెక్ డ్యాంల రూపంలో, చెరువుల రూపంలో, ప్రాజెక్టుల రూపంలో నీళ్లు అందించడానికి కృషి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నీ 2.5 ఏళ్లలో మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక 10,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తే చూపి నాకు. ఒక 10,000 ఎకరాలకు కొత్తగా ఆయకట్టు ఎక్కడన్నా ఇచ్చినావా? 2.5 సంవత్సరాల్లో ఎక్కడన్నా ఒక చెక్ డ్యామ్ కట్టినావా? జానడి కాలువ తవ్వినావా? ఇవాళ ఈ ప్రజలు, కరీంనగర్ ప్రజలకు సాగునీరు అందుతున్నదంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి. అటు ఎల్లంపల్లి అయినా, ఇటు మిడ్మానేర్ అయినా, అటు మలక్పేట రిజర్వాయర్ అయినా, ఇటు గౌరవెల్లి అయినా, ఈ లక్ష్మీ కెనాల్ అయినా, ఈ వరద కాలువ పునర్జీవన పథకమైన ఇవన్నీ కూడా కేసీఆర్ రూపకల్పన చేసి వారి హయాంలో జరిగిన పనులు. ఇప్పటికైనా చిల్లర మాటలు మానండి, ప్రజల కోసం కాలువలు పూర్తి చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో స్పష్టంగా చెప్పిండ్రు, ఆలస్యం చేయొద్దు, యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చి 2 ఏళ్ళు అవుతున్నా ఈ ప్రభుత్వం కావాలని ఆలస్యం చేస్తా ఉంది. ఆ ప్రాజెక్టు కూలిపోవాలి, ఆ ప్రాజెక్టు పనికి రావద్దు అనే ఒక రాజకీయ రుగ్ధతో, కక్షతో ఇవాళ కాళేశ్వరంను ఆ మేడిగడ్డ పిల్లర్ని ఎడబెడతా ఉన్నారు. కాళేశ్వరం బ్యూటీ ఏంటంటే ఇట్ హ్యాస్ 3 సోర్సెస్. ఒకటి, ఎస్ఆర్ఎస్పీ నుంచి డైరెక్ట్ గా మిడ్మానేర్కు రావడం ద్వారా కాళేశ్వరం నీళ్లు అందుతాయి. ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎత్తడం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు అందుతాయి. 3వ అవకాశం మేడిగడ్డ ద్వారా కూడా నీళ్లు అందుతాయి. 3 అవకాశాలు ఉంటాయి కాళేశ్వరం. మేడిగడ్డ ఒకటే కాదు, ఇటు ఎల్లంపల్లి నుంచి, అటు ఎస్ఆర్ఎస్పీ నుంచి, ఇటు మేడిగడ్డ నుంచి. ఈ రోజు మరి కాళేశ్వరం కింద 2 లక్షల ఎకరాలు పంట పండుతుందంటే అటు ఈ 2 ఏళ్ళు వర్షాలు బాగా పడ్డాయి. ఎల్లంపల్లి నుంచి, ఎస్ఆర్ఎస్పీ నుంచి మోటార్లు నడవడం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా బ్రహ్మాండంగా పంటలు పండుతా ఉంది, సాగునీరు అందిస్తూ ఉంది. కరువు వచ్చినప్పుడు మేడిగడ్డ ఉపయోగపడుతుంది. మేడిగడ్డ పిల్లరు కుంగి ఉన్నా కూడా మేడిగడ్డ మోటార్లు ఆన్ చేయొచ్చు, ఇప్పుడు కూడా నీళ్లు తేవచ్చు. నీళ్లు తేవడానికి ఆ పిల్లరు కుంగడానికి అడ్డు కానే కాదు. నదీ ప్రవాహం ఉన్నప్పుడు కూడా, మనకు లెవెల్ ఉన్నప్పుడు మేడిగడ్డ మోటార్లు ఆన్ చేసి రైతాంగానికి నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. కానీ రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా ఇలా మోసం చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, రైతు బంధు ఏమైంది? కేసీఆర్ గారు 2 పంటలకు ఆ రోజు ఇస్తే 3 పంటలకు రైతు బంధు ఇవ్వాలని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండు. నువ్వు వచ్చినాక ఇది 5వ రైతు బంధు, 2 ఇచ్చినావు, 3 ఎగ్గొట్టినావు. ఆనాడు 3 పంటలకు రైతు బంధు ఇవ్వమన్నా నువ్వు ఇవాళ 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు. నీకు తిట్ల మీద ధ్యాస తప్ప రైతుల మీద ధ్యాస లేదు. నీకు ఎంతసేపు బూతుల మీద ఉన్న ప్రేమ, రైతుల మీద నీకు ప్రేమ లేదు. ఎంతసేపు బూతులేని, బూతులు కాదు, బూతులు కడుపు నింపై రైతులకు యూరియా ఇచ్చే తెలివి లేదు. పోయిన యాసంగి బోనస్ ఎగ్గొట్టినావు, ఈ యాసంగికి రైతు బంధు ఎగ్గొట్టినావు. వడగళ్ల వానకు, తుఫానుకు నష్టపోయిన రైతులకు ఇవాళకి ₹1 సాయం చేయకుండా రైతు వ్యతిరేకిగా రేవంత్ రెడ్డి మాట్లాడి ఇంకేందో 99 రోజుల ప్రణాళిక అని పెట్టిండు. ఆ 99 రోజుల ప్రణాళికలో రైతుల గురించి చెప్తారట. ఏం చెప్తావు రైతుల దగ్గర పోయి? కరెంటు 24 గంటలకు వెళ్ళి 12 గంటలు చేసినా, అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో డ్రైవర్ చెప్తే ఇంటికాడికి యూరియా వస్తుండే, యూరియా రాకుండా చెప్పుల లైన్లో పెట్టి చేసిన, యాసంగిలో బోనస్ ఎగ్గొట్టినా, ఈ యాసంగికి రైతు బంధు ఎగ్గొట్టినా, వడగల్ల వాన పైసలు ఎగ్గొట్టినా, నన్ను చూడుండ్రి అంట. పోయి ఏం మొహం పెట్టుకొని పోతున్నావు? 99 రోజుల ప్రణాళికల మహిళల ప్రోగ్రాం పెట్టినావు. 99 రోజుల ప్రణాళికల మహిళల దగ్గరికి పోయి నేను మహాలక్ష్మి 2,500 ఎగ్గొట్టినా, నేను తులం బంగారం ఎగ్గొట్టినా, స్కూటీలు ఎగ్గొట్టినా అని చెప్పడానికి పెట్టుకున్నావా 99 రోజుల ప్రణాళిక? అసలు నువ్వు ఏం చేసినావని 99 రోజుల ప్రణాళిక? అవ్వాతాతలకు ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినావా? నువ్వు భర్త చనిపోయిన చెల్లెలకు ఒక్క పెన్షన్ ఇచ్చినావా? ముసలోళ్ళకు ఒక కొత్త పెన్షన్ ఇచ్చినావా? 3 లక్షల పెన్షన్ లేవు, తీసేసినావు. పెన్షన్లు తీసేసినావు తప్ప కొత్త పింఛన్ ఇచ్చింది లేదు, 4,000 ఇచ్చింది అంతకట్టే లేదు. ఇలా కేసీఆర్ ఇచ్చిన 2,000తోనే బీడీలు చేసిన అక్క చెల్లెళ్ళు, అవ్వాతాతలు ఇలా బతుకుతున్నారంటే కేసీఆర్ ఇచ్చిన 2,000 పెన్షన్. నువ్వు పెన్షను ఇవ్వలేదు, రైతు బంధువు ఇవ్వలేదు, మహాలక్ష్మి ఇవ్వలేదు, రైతులను మోసం చేసినావు, ఎస్సీలను మోసం చేసినావు, గిరిజనులను మోసం చేసినావు. ఏం చెప్తావు 99 రోజుల ప్రణాళికల? ఉత్త నువ్వు పోలీసు వాళ్ళని పెట్టుకొని రాకపోతే నీ ప్రణాళిక సంగతి, నీ ఎమ్మెల్యేల సంగతి, నీ మంత్రుల సంగతి చెప్తారు. ముంగడ పోలీస్ జీబులు, వెనక పోలీస్ జీబులు, సివిల్ డ్రెస్లో పోలీసు వాళ్ళని పెట్టుకొని మామ అనిపించింది తప్ప పోలీసు వాళ్ళని లేకుండా రమ్మని ఊర్లకు. నీ 99 రోజుల ప్రణాళికల్లో నీ మంత్రులు, నువ్వు, పోలీసు వాళ్ళు లేకుండా ఊర్లలోకి రండి, ప్రజలు మీ సంగతి చెప్తారు. పంటలు ఎండిపోయి